ధనుష్ కుబేర సినిమా విషయంలో సీన్ రివర్స్ అయింది. ధనుష్ తమిళ్ స్టార్ హీరో కాబట్టి అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవగా తమిళ్లో మాత్రం ఫ్లాప్ అయినట్టుగా చెబుతున్నారు. ధనుష్ సినిమాలు తమిళ్ బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం వసూళ్లను రాబడతాయి. కానీ కుబేర విషయంలో అలా జరగలేదు. రిలీజ్ కు ముందు తెలుగులోనే ఈ సినిమా ఆడదు, తమిళ్లోనే ఆడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ధనుష్ నటించిన ఏ సినిమా కూడా సాధించని వసూళ్లను కుబేర తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసింది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. కానీ తమిళ వర్షన్ లో మాత్రం వారం రోజుల్లో 20 కోట్ల మార్క్ కూడా టచ్ చేయలేదని అంటున్నారు. కానీ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించినంతగా తమిళ ప్రేక్షకులు ఆదరించడం లేదని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి శేఖర్ కమ్ల తెలుగు దర్శకుడు కావడం ఒకటైతే నాగార్జున స్టార్డమ్ కలిసొచ్చిందనే చెప్పాలి. నాగార్జున నటించిన కారణంగా తెలుగు మార్కెట్ స్థాయి మరింతగా పెరిగిందని, శేఖర్ కమ్లపై ఉన్న నమ్మకంతో తెలుగు ప్రేక్షకులు సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో కుబేర విజయాన్ని నాగార్జున ఫ్యాన్స్ తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మొత్తంగా కుబేర తెలుగు తమిళ్ రిజల్ట్ పరంగా చూస్తే నాగ్రాక్ ధనుష్ షాక్ అనే చెప్పాలి.